అమ్మా కొండలు చూసి గుట్టలు చూసి భక్తురాలా గోవిందాని తగితినము మా భక్తురాల అఖిలమ్మా అమ్మా వనవదూతి భక్తురాల నేను గోవిందాని తగితినము మా భక్తురాల అమ్మా అన్నయ్యా ఏమంటే నీ రెండు చేతులు మొండి చేతులు నీ రెండు కళ్ళు గుడ్డి ఒళ్ళంతా చిరుము రక్తము పురుగులు నిమయమలాడుచున్నాయి ఎలా భోంచేస్తావన్నయ్యా ఏమిటన్నయ్యా భక్తురాలా ఏమిటి తండ్రి ఆ పారుతున్న పాయిగేట్లోకి వెళ్ళి అవునా నీళ్లు తెచ్చి ఒళ్ళంతా శుద్ధపడుతు తల్లి అవునా ఏమనుంటే తల్లి ముందు తినేస్తాం అన్నయ్యా నీకు శుద్ధిపరచండి నువ్వు అన్నం ఎలా తింటావన్నయ్యా ఆకలి తల్లి రోజులైందమ్మా అన్నం మగం చూసి తల్లి రోజు వచ్చినమ్మా తల్లి అన్నయ్యా అయినా పాకెట్లకు దిగి 3 దోశలు నీళ్లు తెచ్చి ఒళ్ళంతా శుద్ధిపరుస్తా కానీ పూడ్చేస్తావా మళ్ళీ అన్నయ్యా గోవిందా రామ 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 తల్లి మాయే పీలేటి ధీరా ధీరా పరమావతి వరథ చిన్నప్ప తల్లి కలలో అయినా కలలో పోస్తే గుడ్డు గోదా పశువు మరి మేస్తాయి కదా మన పాప కర్మాలు తల్లి గంగలో అయినా పోసేదనయ్యా ఆ గంగామాత కోపిస్తుంది తల్లి అన్నయ్యా అప్పుడైతే ఒళ్ళంతా దాసరన్న చీము రక్తం అంతా కూడా అవునా పాప కర్మాలు అంటరాని చోటు పోయి తల్లి పాప కర్మలు అంటరాని చోటు ఎక్కడా లేదు అప్పుడైతే చిన్నమ్మ తల్లి ఒళ్ళంతా చీము రక్తం కూడా దేహానికి ఆలకించినదంట అన్నయ్య నీ ఒళ్ళంతా చీము రక్తం కూడా నా దేహానికి ఆలకించగానే పంచ పరవన్నములు ఇప్పుడు అన్నం పెడతా మరి భోంచేస్తావన్నయ్య గోవిందా
బాధ తీరింది అన్నయ్య. ఆకలియా? అవునా ఒకరు కూడా పూర్తి అయిపోలేదు, అప్పుడే అటు తిరుగుతుందమ్మా. అన్నయ్య? యా పాపాత్మరాలు చేసింది తల్లి ఇది. అన్నయ్య నా అత్త సరసారి నాగమ్మ అన్నయ్య. అయ్యా, మీ అత్త అవునన్నయ్య. అక్క నాకు అన్నయ్య ఏమిటన్నయ్య? మా చెప్పి చెప్పి పద్దెన మంచి దాని మాట చెప్తుంది తల్లి. అన్నయ్య కాకంతా ఖాళీ చేశావు, నీ ఆశీర్వాదం తీరాలంటే ఇంకా ఏం చేయాలన్నయ్యా? అమ్మా, ఏమిటన్నయ్యా? పారుతున్న పాకెట్లోకి వెళ్ళి అవునా 3 దోశలు నీళ్ళు అందులో వేసి ఆహా. నీ కంకణాల చేతితో కలదిప్పి నా దోశలు పెట్టినప్పటికైనా ఆకలి ఇస్తున్నావు తల్లి. అవునా అన్నయ్య? అన్నయ్య గోవింద రామ 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 అయ్యో శ్రీరామ రామ తండ్రి అన్నయ్య అన్నయ్య ఆకలిమ్మా. తీరిందా అన్నయ్య? అన్నయ్య అదిగో యొక్క రామరక్షణ కొట్టు కింద 7 మంది మా బావగారు కూడా నన్ను కొడతారు తిడతారేమో అన్నయ్య. దానికి నేనేం చేయాలి మళ్ళీ? అన్నయ్య చూడన్నయ్య కాగంతా ఖాళీ అయిపోయావు, ఏదన్నా ఉపాయం అన్నా చెప్పన్నయ్యా. ఇది బాధ ఉంది కదమ్మా, ఆకలి బాధతో ఉండి అన్నం పెట్టిన తిన్నా. అన్నయ్య అన్నయ్య ఎలా అన్నయ్య కాగంతా ఖాళీ చేశాను ఆ, అన్నయ్య? పెట్టి ఇప్పుడు మంచి పని చేస్తుంది. ఏమిటన్నయ్య? పెట్టినావు నీ తిన్నా తల్లి, నాకు ఆకలి తీరింది. అవునా తండ్రి, ఏదన్నా ఉపాయం అన్నా చెప్పన్నయ్యా. అవునా అంటే నీకేమన్నా తాంబూలం ఏమన్నా అంటున్నావా? వచ్చినావు తలలోకి వెళ్తా వస్తుందా ఒకటి చేయమ్మా. అయినా వస్త్రదానం ఇచ్చాను, కాలుకు దానం ఇచ్చాను, తాంబూలం ఇచ్చాను, అయినా నా కాలు ఉపాయం చెప్పండి. ఈ వాళ్ళగడకు వచ్చింది మొదలుకొని నా చెవలారు గోవింద నామస్మరణ ఇచ్చలేదు. అవునా తల్లి? ఏమి లేదమ్మా, ఈ అన్నం యథాప్రకారం ఉండాలంటే ఆ పాకెట్లోకి వెళ్ళి మరి 3 దోశల నీళ్లు కూడా అందులో పోసి నీ ముక్కోడి దేవతలను మీ అన్నగానే మదిలేడు స్వామి నీ మనసు తలుచుకుంటే యథాప్రకారంగా ఉంటుంది తల్లి. అవునమ్మా, అలాగే పలుకుతారు అన్నయ్య. అవునమ్మా. రామ 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 రామ
అప్పటికి చిన్నవాళ్ళు కూడా రామలక్ష్మణ గుట్ట కిందికి చేరి 7 మంది బావగారిని కూడా కళ్ళ చూసి బావగారు రండి బాబా పూజ చేస్తారంటే ఒరే అన్నదమ్ములారా ఈ ఒక గుళ్ళది వండిది చికెన్ వండిది కూడా అన్నంలో ఇష్టమైన వేసుకుని చిరకాలి ఈ గుళ్ళదాని భోజనం ఎలాగైనా అవసరం లేదంటూ 7 మంది బావగారు కూడా అదిగో పాగేరు ఘోరమని పోతాది ఆ ఇక పాగేరు దగ్గర తోసేస్తే దీని పేడ వెరగడైపోతుందంటూ 7 మంది బావగారు కూడా 7 కాడిమాన్లు 7 మడకలు కట్టి ఆ ఇక చిన్న మొదలని పాగేరు తోసేశారట. అప్పుడు చూశాడు మైకాడు మొదలెడు స్వామి అవతలని కట్టి యువతలని కట్టి చిన్న మొదలని అవలీలుగా అవతల కట్టుకు చేర్చాడట. ఒరే అన్నదమ్ములారా అదిగో ఇక గుళ్ళని వండిది చెగమండిది కూడా అవతల కట్టుకు చేరుకున్నది. మనం కూడా వెళ్ళి ఆ ఇక గుళ్ళదాన్ని ఎలాగైనా చెప్పాలి అంటూ 7 మంది బావగారు కూడా పాగెట్లకి దిగారట. అప్పుడు చూశాడు మైకాడు మొదలెడు స్వామి వాళ్ళ చుట్టూ పట్టుకొని ముంచుతూ లేపుతూ గోవిందరామశరణం చేసేంత వరకు వదిలేదంట. గోవింద నారాయణ గణపతి రెడ్డిని ఎప్పుడు అన్నారు అప్పుడు అవతల గట్టి విసిరేశాడంట. అప్పుడు 7 బండ్లు కట్టించుకొని కదిరి కోగిలికి బయలుదేరారంట. అప్పుడు కూడా చిన్నమ్మ తల్లి అత్తమ్మ మామయ్య నేను కూడా కదిరి కోగిలికి వస్తాను బాబా అంటే వస్తాయి గున్నదానా మొండిదానా చెగమొండిదానా కదిరి కోగిలికి వచ్చాక కోడి పిల్లల కాడ ఎవరు కాబెట్టారంటూ చిన్నమ్మ తల్లిని అప్పుడు కూడా గేటు వద్ద వదిలేసి వెళ్ళారంట. నాడు దావలేకి వెళ్ళగా కొన్ని రథములు కూలిపోయినాయంట, కొన్ని రథములు ఆగిపోయినాయంట. అప్పుడు వచ్చాడు మైకాడు మధురేడు స్వామి బ్రాహ్మణయ్య అవతారంలో వచ్చాడంట. అయ్యా రెడ్డివారు కులస్తుడుగా రెడ్డివారు నీకు కుమారుడు చూడగా 7 మంది ఉన్నారు, కోడంత చూడగా 6 మంది ఉన్నారు అయ్యా అంటే అయ్యా బ్రాహ్మణయ్య అయినా నా రథములు కూలిపోయే కారణం ఏమయ్యా అంటే అయ్యా రెడ్డివారు నీ కోడలలో ప్రతి ఒక్క శిరోమణి ఎవరయ్యా అంటే నా పెద్ద కోడలు బంగారు ఎవరే చెప్తారంట. అయ్యా పిచ్చివాడా నీ పెద్ద కోడలు కాదు నీ చిన్న కోడలు ఎవరి చిన్నమ్మ ప్రతి ఒక్క శిరోమణి. చిన్నమ్మ తల్లి వచ్చేంత వరకు బండ్లు కదలవు, కదిరి మొగిలికి చేరుకోలేరు, కష్టములు పడతారయ్యా అంటే అప్పుడు పెద్ద బావగారు పరిగెత్తుకుంటా ఇంటికి వచ్చాడు. అమ్మా చిన్నమ్మ రామ్మ కదిరి కోగిలి పోదామంటే బావగారు నేను కదిరి కోగిలికి రావాలంటే 7 భాగం పట్టించి నా భర్త వెంకరెడ్డి బాబు నా పేరుడు రాయించి అలానాడు నా పుట్టింటి గారికి నేను వచ్చేటప్పుడు మా తల్లికి శాపం పెట్టించాను. నేను ఎప్పుడు క్షేమముగా ఉంటాను అప్పుడే పుట్టింటి వారికి చిట్టాకెళ్తే చామరాశి పంపుతానమ్మా అని. ఆ ప్రకారముగా చామరాశి పంపిన కూడా తర్వాత వస్తాను బాబు అంటే అప్పుడు ఇక చిన్నమ్మ తల్లి 7 భాగం పట్టించి భర్త వెంకరెడ్డి బాబు నా పేరుడు రాయించి పుట్టింటికి చిట్టాకెళ్తే చామరాశి పంపాడు. అదిగో నా తల్లిదండ్రులు కూడా 14 సంవత్సరమైనది నా కుమార్తె ముఖం చూసినట్టు ఆనందంతో ఈరోజు లేఖ రాసిందంటే కూడా అదిగో వస్తున్నాయి. అమ్మా నేనమ్మా నీ చిన్న కూతురునంటే మూర్ఖురాలా ఎవరమ్మా నీవు దయ్యానిరా భూతానిరా పిశాచిరా శుభమాన నా కూతురు దగ్గరికి వెళుతుంటే దారి కట్టం వస్తున్నామంటూ ఆ తల్లిదండ్రులే నన్ను కనుక్కోలేక బిచ్చ విసిరేసి వెళ్ళారు. అమ్మా తల్లిదండ్రులారా కనుగొనలేకున్నారా తల్లిదండ్రులారా అమ్మా కనుగొ